హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుని పట్నాలు వేశారు. పట్నాలకు వెళ్ళాను, వీడియో కూడా షూట్ చేశాను. చూడండి, గంగా స్నానానికి తీసుకొచ్చారు. దేవుణ్ణి తీసుకొచ్చి స్నానం అయిపోయిన తర్వాత గంగ దగ్గర ఇట్లా తంగేడు కొమ్మలతో పందిరి వేసి అక్కడ పట్నం వేస్తారు. పట్నం వేసిన తర్వాత అందరం స్నానాలు చేసి ఇంటికి వెళ్తాము. గంగా స్నానం ఎక్కడికి వెళ్ళాము అంటే సుందిళ్ళ డ్యామ్ దగ్గర గంగా స్నానానికి వెళ్ళాము. ఇంటికి వచ్చాక పాల పొరక వేసి ఇట్లా పచ్చని పందిరి అందుగుంజ నాటుతారు. సాయంకాలం కాగానే పుట్ట బంగారం తీసుకొస్తారు. అందుకోసము అందరూ రెడీ అవుతున్నారు. అందుకోసము 3 బిందెలు, గడ్డపార, ఒక అంచె, 2 అంచెలు, ఒక అంచె ఒక బేషన్ లాంటిది తీసుకొని వెళ్ళాలి. అందుకు అన్నీ సిద్ధం చేస్తున్నాము. బయట లోపల వాళ్ళందరూ రెడీ అవుతున్నారు బయలుదేరడానికి. లోపల చాలా హడావిడిగా ఉంది. బయట మేము సిద్ధం చేస్తున్నాం, లోపల వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంతలోగా బయలుదేరే టైం ఒగ్గు వాళ్ళు, దేవుడు వచ్చేవాళ్ళు అందరూ ముందెళ్ళిపోయారు. వెనకాల మేము బిందెలు ఎత్తుకోవడానికి, గడ్డపార పట్టుకోవడానికి, అంచులు పట్టుకోవడానికి అందరం సెలెక్ట్ అవుతున్నాము. ఆ తర్వాత అక్కడ లైట్లు కూడా కావాలి, చీకటి ఉంటుంది కాబట్టి లైట్ల కోసం కూడా వెతుక్కుంటున్నాం సెల్ లైట్లు. ఆ తర్వాత అందరం కలిసి వెళ్తున్నాము. అల్లులు బిడ్డలు కలిగి ధనం ధనపుత్రుల శత సంవత్సరం నివాసి కలిగి కళ్యాణ గమనితో సలాల్ సేవే అల్లో
అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో సెల్లెల సెలవుకు జాజుల మోట అల్లైనే రాడల్లో చలో అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో జాజుల మోటకు జమతడు పోలు అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో మొటకు కొట్టిరి గజ్జల కాని వల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో గజ్జల కానికి గంగెట్ల గట్టి అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో అల్లైనే రాడల్లో రామాయలకు సుమన్నలారా 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 సుమని పాడరమ్మ శ్రీరాములారా లాలచి వట్టే లాలచి వట్టే లాలచి బాబమ్మ ఎవరి కోరు మూలవాడు అందరిని వాడు అందరిని వాడు తల్లి మూలవాడు తనయుడు వాడు తనయుడు వాడు తెల్లవారు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మును నాన్న బోనం వండారు. తర్వాత ఇలా తొట్టి తయారు చేశారు. ఈ తొట్టి కోసం బంతి పూలన్నీ నైటే గుచ్చి పెట్టుకున్నాము. పొద్దున్నే లేచిన తర్వాత ఒగ్గువాళ్ళు ఇలా అందంగా తొట్టి కట్టారు. తర్వాత దేవుళ్ళను కూడా పూజించారు. అప్పటికే అమ్మ బోనం వండేసి పెట్టుకుంది కాబట్టి చల్లారాయి. తర్వాత ఒగ్గు వాళ్ళు బోనాలను దేవుని గద్దెను మంచిగా పూజించి పెట్టారు. ఇలా పూజించిన తర్వాతే లగ్గం పట్నమైనా లాగెలి పట్నమైనా స్టార్ట్ చేస్తారు. జరగాలి చెన్నై ఎక్స్ప్రెస్ వదిలింది ఇప్పుడే స్టార్ట్ అయింది. అరే రే 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 చాయ్ చాయ్ అంటలేదుగా ఎక్స్ప్రెస్ సమోసా పల్లి పల్లి బిస్కెట్ ఏమైంది కొబ్బరికాయ బొట్టు అందరికి వచ్చిందా బండారి బొట్టు తల్లి
లగ్గంపట్నం తర్వాత కాసేపు విరామం తీసుకున్న తర్వాత కొద్దిగా మధ్యాహ్నం వరకు నాగెల్లిపట్నం వేస్తారు. ఇప్పుడు నాగెల్లిపట్నానికి సిద్ధం. నీ వల్లి కింద రెండే సూత్రేసి నీ వల్లి కైలేసా నీ వల్లి కింద సున్నవారు మూడే సూత్రాలేసి ముక్కంటి చెంపుడా నీ వల్లి ఇగో వాళ్ళేమో ఎప్పుడు లక్షలు 7 కోసం లక్షలు 5 కోసం లక్షలు వాళ్ళ అక్కడ సగం అన్నీ పెట్టాలి మాకు. ఎంత పెడతారు ఇగో నగరాజు గట్ట ఒక్కనే ఉన్నాడు అదా చూసాం అదాల్సింది. చేద్దాం ఈ వీడియో అంతా మా చెల్లె షూట్ చేసింది. థ్యాంక్ యూ భాగి. ఈరోజు తిరుగువారం సోమవారం చేస్తున్నాము. ఎందుకంటే శనివారం ఆదివారం పట్నం వేస్తాం కాబట్టి పట్నమే వేయడమే సర్ది లాస్ట్ వారంలో కాబట్టి అందరూ వెళ్ళిపోతా అనేసరికి తిరుగువారం వెంటనే సోమవారం చేసేసాము. తిరుగువారం రోజు ఇట్లా బోనం వండేసి దేవునికి సమర్పించి అందరూ తినేసి తర్వాత అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ త్వరగా వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను.